హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే మలయాళంలో లాస్ట్ మంత్ థియేటర్స్లో ఒక మూవీ అయితే వచ్చింది. సో డిటెక్టివ్ ఉజ్వల్ అని చెప్పి ఆ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో ఒక యావరేజ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక కేరళలో ఒక డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే కనుక 1965 తర్వాత ఇప్పటి వరకు ఆ ఊర్లో ఒక మర్డర్ అనేది జరగలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ టైంలో మనం చూసుకుంటే కనుక ఆ ఊర్లో వరుసగా హత్యలు అయితే జరుగుతుంటాయి. సో అది కూడా ఎవరో సీరియల్ కిల్లర్ ఒక అతను మనుషులందరినీ హ్యామర్తో అంటే సుత్తతో తల మీద కొట్టి అయితే చంపేస్తుంటాడు. సో ఇప్పుడు మన హీరో రోల్ మనం చూసుకుంటే కనుక తను బేసికల్లీ ఒక చిన్న సైజ్ డిటెక్టివ్ ఆ ఊర్లో. సో ఆ ఊర్లో ఎవరైనా గోల్డ్ చైన్ పోతే కనుక, లేదు ఎవరికైనా మేకప్ పిల్ల తప్పిపోతే కనుక మన హీరో చిన్నగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకైతే ఇస్తుంటాడు. సో అప్పుడు మన హీరో అండ్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఆ కేసుని ఎలా సాల్వ్ చేశారు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ ఒక రన్ టైం 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక ఇది ఒక సీరియల్ కిల్లర్ మూవీ, ఒక ఇన్వెస్టిగేషన్ కైండ్ ఆఫ్ మూవీ. సో దాని తగ్గట్టు ఈ మూవీ స్టోరీ నుంచి ఎక్కడ డీవియేట్ అయితే అవ్వలేదు. సో అన్నెసరీ హీరోయిన్ ట్రాక్ కానీ అండ్ అన్నెసరీ కామెడీ ట్రాక్ కానీ అంతా ఏమైతే ఉండదు. సో ఒక స్టోరీకి ఎంత అవసరమో అంతే ఈ మూవీ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఆ కిల్లర్ ఎవరు అని చెప్పి సస్పెన్స్ ఉంటుంది కదా. సో అది త్రూ అవుట్ ద ఫిలిం మెయింటైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో అండ్ స్టోరీ స్టార్ట్ అవ్వడం సింపుల్గా అయితే స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఒక 30-35 minutes వదిలేస్తే కనుక స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది క్లైమాక్స్ వరకు మనకి మూవీ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ కొంచెం టెన్స్ కూడా మనకైతే ఉంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక ఈ మూవీలో ఫస్ట్ ఒక అతన్ని మన కిల్లర్ అని చెప్పి మనకైతే చూపిస్తారు ఆడియన్స్కి. సో అతను కిల్లర్ అని చెప్పి మనం కూడా అయితే అనుకుంటాం, బికాస్ మూవీలో జరిగిన సీన్స్ అన్నీ తనకి ఫేవర్కి అయితే ఉంటాయి. సో కట్ చేస్తే తను కిల్లర్ కాదు. అండ్ వన్స్ ఇన్వెస్టిగేషన్ అంతా అయ్యి ఒక అతన్ని పట్టుకుంటారు. సో అతను కూడా కిల్లర్ కాదు. ఇలా లాస్ట్లో ఒక 2 to 3 ట్విస్ట్లు అయితే ఉంటాయి. సో అవన్నీ అయితే కొంచెం బాగుంటాయి. అండ్ మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీరో ఈ కేస్ని డిమోటివేట్ అయినప్పుడు వాళ్ళ మదర్ వచ్చి మోటివేట్ అయితే చేస్తుంది. సో ఆ సీన్ అయితే కొంచెం బాగానే ఉంటుంది అండ్ కొంచెం మంచి ఎమోషనల్ కూడా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో అంటే లాస్ట్ ఒక 30 to 40 minutes సీక్వెన్సెస్ అన్నీ బాగుంటాయి. అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి సస్పెన్స్ ఫ్యాక్టర్ అంతా కూడా అయితే మనకి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో ఈ మూవీ ఉండడమే 2 hours అయితే ఉంటుంది. బట్ స్టార్టింగ్ 1 hourలో మనకి 3 to 4 songs అయితే వస్తాయి. సో అది అసలు అవసరమే లేదు. ఇన్ఫాక్ట్ చెప్పిన ఫ్లోని డిస్టర్బ్ అనేది చేస్తుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే ఈ మూవీలో ఈ కిల్లర్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి ఆల్రెడీ మనం ఇంతకుముందు పోర్తొరిల్ అని చెప్పి ఒక తమిళ సినిమాలు అయితే చూడడం అయితే జరిగింది. సో ఆ బ్యాక్ స్టోరీ ఈ బ్యాక్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ అయితే సిమిలర్ ఎక్సెప్ట్ ఫర్ క్లైమాక్స్ ట్విస్ట్. నేను చెప్తే మీకు అది స్పాయిలర్ అయిపోతుంది. సో ఇంకా కూడా చెప్పడానికి ఇంకా చెప్తే కూడా మొత్తం స్పాయిలర్ అయితే అయిపోతుంది. సో బట్ పోర్తొరిలో బ్యాక్ స్టోరీ ఏదైతే ఉంటుందో శరత్ బాబు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు. సో ఈ మూవీ విలన్ కూడా సేమ్ అదే స్టోరీ అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం ట్విస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే ఒక యావరేజ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఇంకోటి మైనస్ పాయింట్ అంటే కనుక ఈ మూవీలో మనం ఇలాంటి ఒక మూవీస్లో ఇన్వెస్టిగేషన్ క్లూస్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండాలి. బట్ అదే ఈ మూవీలో అయితే సరిగ్గా లేదు. సింపుల్గా ప్రతి ఒక్క సీన్ హీరోకి అనేది చాలా ఫేవర్గా అయితే వెళ్ళిపోతుంది. ఇలాంటి ఒక మూవీస్లో మనము ఒక ఇన్వెస్టిగేషన్ క్లోజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వన్ బై వన్ క్లోజ్ పెట్టి ఎలా కనిపెడతారు కిల్లర్ ఏమని చెప్పి, అదే ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఫ్లో డిస్టర్బ్ అయింది. ఆ కిల్లర్ ఎవరని చెప్పి ఇన్వెస్టిగేషన్ క్లూస్ ఉంటాయి కదా, అది ఈ మూవీలో అయితే లేదు. అది మనకి కొంచెం డిస్టర్బ్ అయితే చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క సిచ్యువేషన్ హీరోకి ఫేవర్గా అయితే వెళ్ళిపోతుంది. సో అది కూడా ఈ మూవీలో మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఒక యావరేజ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే కనుక మలయాళం ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. ఈ మూవీ ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలి కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.